వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు దివంగత డి.కె. ఆదికేశవులు నాయుడు, సత్యప్రభ. దివంగత ఆదికేశవులు నాయుడు, సత్యప్రభ జయంతి కార్యక్రమంలో బల్జ సంఘం నేతల వెల్లడి. జీఎస్టీ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ లాంటిది. బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్ల. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు, మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయమని బలిజ సంక్షేమ సంఘం నేతలు, కూటమి ప్రభుత్వ నేతలు తెలిపారు. దివంగత ఆదికేశవులు నాయుడు, సత్యప్రభల జయంతిని పురస్కరించుకొని ఆదివారం చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా మురుకంపట్టులోని ఆదికేశవులు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాలు చేశారు. అలాగే బలిజ సంక్షేమ సంఘం భవనంలో డి.కె. ఆదికేశవులు నాయుడు, సత్యప్రభ చిత్రపటాలకు పూలమాలలు వేసి బలిజ సంక్షేమ సంఘం నేతలు ఘన నివాళులర్పించారు. దీనితో పాటుగా సత్యప్రభ స్వగృహంలో భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బలిజ సంక్షేమ సంఘం నేతలు, కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ గా దివంగత ఆదికేశవులు నాయుడు బాధ్యతలు చేపట్టిన సకాలంలో తిరుమల పవిత్రతను కాపాడే విధంగా కృషి చేశారని హర్షం వ్యక్తం చేశారు. నగర ప్రజలు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఆకాంక్షతో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఆదికేశవుల కుటుంబం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించారని, అలాగే ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆకాంక్షతో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు బాసటగా నిలిచారని కొనియాడారు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో కూడా వ్యాపార సేవా రంగాలలో ప్రతిభ చాటారని పేర్కొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సైతం చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని గుర్తు చేసుకున్నారు. ఇందుకు ప్రత్యేక ఉదాహరణ చిత్తూరు గాంధీ సర్కిల్ సుందరీకరణంగా తీర్చిదిద్దడంతో పాటు 50 డివిజన్లలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. అలాంటి మహనీయ వ్యక్తులు ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరమని, వారి ఆశయాలను కొనసాగించే దిశగా కుటుంబ సభ్యులు సైతం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బలిజ సంక్షేమ సంఘం నేతలు, కూటమి ప్రభుత్వ నేతలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ పెంచుకోవచ్చు ఎక్కువ అట్లా అట్లా వచ్చారు. రాను మీరు రాండి. శివానగరం మోసం అయిపోతాండి మధ్యలో. ఓకేనా? ఓకే.
నైట్ సైడ్ తిరిగి నా సైడ్కి వచ్చాను కొద్దిగా మీరు వెనకాల పక్క కూడా కనపడతారు సైడ్ 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 కనపడదు ఫోటో కనపడలేదు ఫోటో కనపాలి మీరు జనకి రావాలండి వస్తాలే రారా ఉద్దేశం సార్ భద్రాంత భద్రాంత సార్ ముందు రావాలా చూడండి పక్క చూడండి భద్రన్న అరే చూడవచ్చు సార్ నా ఒక్కొక్కరుగా పొన్నా వాళ్ళు అయిపోయినాయి ఒక్కొక్కరుగా పోతే అందరూ కనపడతారు అన్న మీరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయినా అన్న మీరు ఫోటోనే కనపడతారు మీరు అర్థం కనిపించారు అర్థంగా ఉంటారు కనపడే వచ్చింది ఉన్నా చెప్తున్నా అన్నా కాడు కీర్తిశేషులు డికే ఆదికేశవులు అందరికీ పరిచయలే ఈరోజు ఆయన జయంతి దినోత్సవాన్ని అందరూ జరుపుకుంటున్నాం. ఈరోజు ఇది ఇక్కడ అన్నదానము హాస్పిటల్ దగ్గర అన్నదానం తిరుపతి భక్తులకి ఎల్జీబీ కళ్యాణ మండపంలో ఈరోజు అన్నదానము జరుపుకుంటున్నాం. కాబట్టి ఆదికేశవులు గారు అందరికీ తెలిసి చిత్తూరు ప్రజలకు అందరికీ తెలిసిందే. ఆదికేశవులు మరి మళ్ళీ సత్యప్రభ ఎమ్మెల్యేగా ఉండి చిత్తూరు ఏ విధంగా డెవలప్ చేశారు ఆ చిహ్నంగా ఈరోజు అందరూ కలిసి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటారు. టీటీడీ చైర్మన్ కానీ అందరికీ పరిస్థితి 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నారు.
వారు శ్రీనివాస ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసి 90 నియోజకవర్గాల్లో సత్యసాయి వాటర్ స్కీమ్ స్టార్ట్ చేసి ఎంతో చిత్తూరు ఏ విధంగా వాళ్ళ సత్యప్రభ పీరియడ్లో జరిగినంత అభివృద్ధి పనులు చిత్తూరులో ఏనాడు ఇంతవరకు జరగలేదు. అన్ని విధాలుగా చేయడానికి ఎంత కృషి చేసి సంతోషపడతారు. ప్రముఖ డీకే ఆదికేశ్వర నాయుడు, డీకే సత్యబాబు గారి ఒక జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానము మరి చేసినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క భారతదేశంలోని మన డీకే ఆదికేశ్వర భారతదేశంలో పేరు కలిసినటువంటి టీడీడీ చైర్మన్ గారు తెలిమి, ఎంపీ గారు తెలిమి చాలా కార్యక్రమాలు చేసి ఆయన గొప్ప పని చేసి గొప్ప అదేవిధంగా సత్యబాబు గారు కూడా ఎమ్మెల్యేగా చిత్తూరుకి ఒక మంచి సిటీ టైప్ చేశారు. ఆమెను మర్చిపోవడానికి వీల్లేదు. మరి ఇద్దరు యొక్క జన్మదిన సంవత్సరంగా మా అందరూ ఆమెకి వీడికి తెలుగుతూ సంతోషం కలిగిస్తున్నాం. స్వర్గీయ ఆదికేశ్వర నాయుడు గారు మరియు సత్యప్రమల జయంతి సందర్భంగా మన చిత్తూరు నగరంలోని ముత్తంపట్టి సర్కిల్ యందు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ పుణ్య దంపతులు ఈరోజు కూడా చేసిన సేవలు చిత్తూరుకి చిరస్మరణీయం, ఇన్నటికీ మర్చిపోలేనిది. ఈరోజు వారి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అయినప్పటికీ వాళ్ళు చేసిన ఏదైతే మంచి పనులు ఎప్పటికీ కూడా గుర్తుంటుంది. ఆ పుణ్య దంపతులు మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో దేశ రాజకీయాల్లోనే తిట్టిన వాళ్ళు. రాజకీయంగాను, పారిశ్రామికంగాను, ఆధ్యాత్మికంగాను అందరికీ కూడా వాళ్ళు నిర్దేశకులుగా ఉన్నారు. అటువంటి వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యంకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. డీకే ఆదికేశ్వర నాయుడు గారు and Satyprabha garu, because of their initiated Srinivasa Institute of Technology and Management Studies 27 years of excellence. They have given total more than 100 villages students. They have benefited various placements and higher education in India, abroad, UK. So really so many village people served. They have very proud to be in this college, and I am happy to be a principal of this college, and in future also this college will become a deemed to be university with the support of all the society and engineering students and really interested students. This management is supporting fully rural people, so many scholarships and innovations, incubation and lot of facilities provided like a deemed to be university. Thank you. I pray the Lord Venkateswara Swami will give full support to their family and support members to do so many societal programs for the industry. Thank you. జీఎస్టీ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ లాంటిదని బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా తెలిపారు. వస్తు సేవల పన్ను సరళతర విధానాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను రేట్లు దేవి నవరాత్రుల మొదటి రోజు 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వస్తున్న సందర్భంలో చిత్తూరులో భారతీయ జనతా పార్టీ చిత్తూరు మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు జీఎస్టీ నూతన సంస్కరణలపైన సమావేశాన్ని చిత్తూరు కన్యకా పరమేశ్వరి సత్రంలో వ్యాపారస్తులతో మేధావులతో నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ భిన్నమైన ఆర్థిక స్థాయిలు ఉన్న సమాజం మనది. వస్తువుల వినియోగంలో తేడాలుంటాయని, కాలానుగుణంగా ప్రజల రోజువారీ వస్తువుల వాడకం మారిందని తెలిపారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. గతంలో 4 రకాలైన వస్తువులు ఉండేవని, ప్రస్తుతం వాటిని 2 కేటగిరీలుగా నిర్ణయించి సంస్కరణలు చేయడం జరిగిందన్నారు. మధ్యతరగతి పేద కుటుంబాలకు ఈ జీఎస్టీ ద్వారా మేలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల వల్ల అనేక వస్తువుల పన్ను రేట్లు తగ్గిందని, దీని ద్వారా వినియోగదారుల కొనుగోలు స్థాయి పెరగడంతో పాటు వస్తువుల డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. నూతన ఉత్పాదకత పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ప్రసాద్, వ్యాపారస్తులు, బీజేపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి శ్రీనివాసులు, రామభద్ర, శంషేర్,
ఉదయ్ కుమార్, రెడ్డి మస్తాన్, పాండియన్, రాజేష్, సత్య తదితరులు పాల్గొన్నారు. కూడా మనకి ఎప్పటికప్పుడు జిఎస్టీ కౌన్సిల్ సమావేశం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. మొన్న జరిగినటువంటి 57వ జిఎస్టీ మండలి మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి 58th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో వచ్చినటువంటి ఈ కాన్సిక్వెన్సెస్ పైన ఏదైతే మనకు పర్యవసానంగా ఎన్ని సందేహాలు వస్తాయో బిజినెస్ మెన్ తరఫున కానీ, మ్యానుఫ్యాక్చర్ తరఫున కానీ, వినియోగదారుల తరఫున కానీ అవన్నీ కూడా నెక్స్ట్ కౌన్సిల్ మండలిలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మళ్ళీ డిస్కస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనం చూద్దాం. ఇక్కడ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఉన్నారు. వారు కూడా మనం మాట్లాడినటువంటి కొన్ని ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం కూడా వాళ్ళు చెప్తారు. తర్వాత రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘ నాయకులు వారికి వేరే ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి వారిని మాట్లాడవచ్చు కూడా. పేదల భూములు కబ్జా చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ జనసంఘ్ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలోని వివేకానంద విగ్రహం ఎదుట బాధితులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ జనసంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు మలినేని సుధాకర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి బికే రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏవైనా ఎన్ని మారినా పాలకుల నాణ్యత, పారదర్శకత్వం లేకపోవడంతోనే తవలంపల్లి మండల పరిధిలో భూ కబ్జాలు అధికమవుతున్నాయని, ఇందులో మాజీ మంత్రులు హస్తం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతులు తమ భూములు కోల్పోయి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఇందులో భాగంగానే రైతుల పక్షాన జనసంఘ్ పార్టీ నిలిచి పోరాటాలకు సన్నద్ధం కావడం జరిగిందన్నారు. రైతులకు సంబంధించిన భూములకు పక్కా ఆధారాలు ఉన్నా అధికారులు వారికి న్యాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కబ్జాకు గురైన భూములను బాధితులకు అందించని పక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు పాల్గొన్నారు. జనసంఘ్ భూ కబ్జాల గురించి ఈరోజు 21, రేపు 22, 23వ తారీఖు దాకా చిత్తూరు జిల్లా కార్యక్రమంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేపట్టినాము. చాలామంది రైతులు భూ కబ్జాకు బాధితులుగా ఉన్నారు. ఆ బాధితులంతా కూడా ఈరోజు పిలిపించి ఈ యొక్క శిబిరంలో కూర్చోబెట్టుకున్నాము. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఒక తవనంపల్లి మండలము, దిగువమగం గ్రామంలో ఒక మాజీ మంత్రి, అదేవిధంగా గుంటూరుకు చెందినటువంటి మాజీ ఎంపీ వాళ్ళు దాదాపు 10 మంది రైతులది 20 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఆ భూముల వలన ఈ మధ్య ఒక నరసింహనాయుడు అనే వారి భార్య ఆ యొక్క భూమి ఆక్రమణకు గురైందని చెప్పి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఆమె యొక్క మృతదేహాన్ని మేము ఇంతకు ముందు కూడా 2016లో జిల్లా కలెక్టర్, 2018లో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పెట్టి ధర్నా చేశాం. దాని తర్వాత రాజన్న విద్యాలయం ముందర 2 రోజులు నిరాహార ధర్నా కూడా చేసి, దాని తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు కలిసి 145 సిఆర్పిసి అని చెప్పి అక్కడ ఎవరు కూడా అటెండ్ కాకూడదని చెప్పి కేసు పెట్టడం జరిగింది. ఆ యొక్క సెక్షన్ తీసుకుని రావడం జరిగింది. ఆ కేసు వచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా కోర్టులో కూడా జరుగుతుంది, కానీ కోర్టులో కూడా భిన్నగా కేసులు అవ్వడం లేదు. దానివల్ల బాధితులు చనిపోతూ ఉన్నారు. ఈ మధ్య శ్రీహరి నాయుడు అని చెప్పి ఆయన కూడా ఒక ఆయన బాధితుడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినారు, రైతు అయినా. ఈ విధంగా చాలా చోట్ల భూ కబ్జాలు ఉంది. ఈ భూ కబ్జాలని అరికట్టాలని మేము ఈ యొక్క డిమాండ్తో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది అఖిల భారతీయ జనసంఘ్ బాధితుల తరఫున మేము సంపూర్ణ మద్దతు ఇచ్చి మేము ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ బాధితులను కూడా ఈరోజు పిలవడం జరిగింది. స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టు ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డును సాధించింది. ప్రతి ఇంటికి సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకున్న గ్రామంగా ఈ అవార్డు దక్కించుకుంది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే మొత్తం 1600 ఇళ్లకు సోలార్ రూప్ టాప్ ను ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపారు.
కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా హరిత స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో ఉచితంగా ప్రతి ఇంటికి సోలార్ రూప్ టాప్ను ఏర్పాటు చేశారు. మొత్తం 3,396 కిలోవాట్ల సామర్థ్యంతో ఏడాదికి 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. 3.39 కోట్ల రూపాయల విద్యుత్ సోలార్ రూప్ టాప్ ద్వారా ఉత్పత్తి కానుంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టు ద్వారా సౌరశక్తి ప్యానెళ్లను ప్రతి ఇంటిపైన ఉచితంగా ఏర్పాటు చేశాయి. అన్ని ఇళ్లకు సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసి మొత్తం గ్రీన్ ఎనర్జీని వినియోగిస్తున్న తొలి గ్రామంగా ప్రతిష్టాత్మక సంస్థ స్కోచ్ గోల్డెన్ అవార్డును ప్రకటించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాయుడు అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా గ్రామానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహకరించిన ప్రజలు, అధికారులకు అభినందనలు తెలియజేశారు. Households, especially in rural areas. So we have taken this concept in a saturation mode in 40 habitations covering 3 major gram panchayats. We have done rooftop solars, in saturation mode to all the households, 100% of all the households in a span of 45 days. So we could do this with continued motivation of all the rural household beneficiaries, explaining to them the overall vision of Pradhan Mantri Muft Bijli Yojana and then the benefits of rooftop solar. Thank you everyone. Thank you. Thank you, sir. రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా యాత్రికుల భద్రత, రాకపోకల సౌకర్యాలకు రేణిగుంట రైల్వే స్టేషన్లో ఆదివారం ప్రత్యేక భద్రతా ఆడిట్ నిర్వహించారు. అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ జయచంద్ర ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రైల్వే స్టేషన్ పరిసరాలలో క్రమశిక్షణ పాటించడం, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.